నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కువైట్ యొక్క కొత్త వాణిజ్య చట్టం వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనే ప్రవాసులపైన కఠినమైన నియంత్రణలు ప్రవేశపెడుతూ ఆర్టికల్ 18 ప్రవాసులు ఎవరైతే ఉన్నారో సూన్ వీసా కలిగిన వారు కొన్ని షరతుల కింద ఒక కంపెనీలో 49% వరకు వాటా కలిగి ఉండటానికి కొత్త చట్టం అనుమతినిస్తూ ఉంది. ఈ నిబంధన వ్యక్తిగత సంస్థలకు వర్తించదు. వాటి యాజమాన్యం కువైటీ పౌరులకే పరిమితమై ఉంటుందని చెప్పి కొత్త చట్టం తెలుపుతూ ఉంది. అయితే చట్ట ప్రకారం ప్రవాసులు అవసరమైన లైసెన్సు లేకుండా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు చేపట్టకూడదు. అంటే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఎటువంటి వ్యాపారం చేయకూడదు. ఇందులో ఇప్పటికే ఉన్న లైసెన్సు పరిధిలోని కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అవసరమైన లైసెన్సు లేకుండా ప్రవాసులు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టడాన్ని కొత్త చట్టం నిషేధిస్తూ ఉంది. ఇప్పటికే ఉన్న లైసెన్సు పరిధికి వెలుపల ఉన్న కార్యకలాపాలతో పాటు ప్రభుత్వం నిషేధించిన లేదా నిలిపివేసిన కార్యకలాపాలు కూడా ఇందులో ఉన్నాయి. అవసరమైన అనుమతి లేకుండా కరెన్సీలు, సెక్యూరిటీలు మరియు గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్లో వ్యాపారం చేయడం వంటివి ఉల్లంఘనలుగా గుర్తించబడిన కార్యకలాపాలలో ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఎవరైనా వ్యాపారం చేయాలనుకునే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ముందుగానే మీరు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు పొందకంటే గానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. వాణిజ్యపరమైన నేరానికి పాల్పడినట్లు రుజువైన ప్రవాసులకు 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 దినార్ల నుంచి 1,00,000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఆర్జించిన అక్రమ లాభాలను బట్టి జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా జప్తు చేస్తాము. అదే సమయంలో ఆ కంపెనీని మూసివేసి దాని యొక్క లైసెన్సును కూడా రద్దు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. ప్రవాసులకు ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చట్ట ప్రకారం వ్యాపారం చేయవలసి ఉంటుంది. చట్ట ప్రకారం వ్యాపారం చేయకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.